చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకొని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు ఒక చిన్న చీమ నేలపై ఒక బియ్యం గింజను కనుగొంది. ఆ బియ్యం గింజ చీమతో పోలిస్తే చాలా పెద్దగా ఉంది. ఆ చీమ దానిని తన ఇంటికి మోసుకెళ్లడానికి ప్రయత్నించింది. కానీ దాని బరువు వల్ల ఆ చీమ ఆ బియ్యం గింజను మోసుకెళ్ళలేకపోయింది. అది ఎన్నోసార్లు పడిపోయింది. అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని పురుగులు నవ్వి ఇలా చెప్పాయి, "నువ్వు చాలా చిన్నదానివి, అంత పెద్ద గింజను నువ్వు మోయలేవు" అని. కానీ ఆ చీమ వాటి మాటలను వినలేదు. అది మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత చివరకు ఆ చీమ ఆ గింజను తన ఇంటికి మోసుకెళ్ళింది. అన్ని పురుగులు ఆ చీమ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే ఒకరోజు ఒక చిన్న చీమ నేలపై ఒక బియ్యపు గింజను కనుగొంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక చిన్న చీమ అనేది సబ్జెక్టు, కనుగొంది అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఒక చిన్న చీమ అంటే ఏ స్మాల్ యాంట్, ఒక చిన్న చీమ ఏం చేసింది? కనుగొంది. ఇక్కడ కనుగొనడం అంటే ఫైండ్ అంటే కనుగొనడం, కనుగొంది కాబట్టి ఫౌండ్. ఏం కనుగొంది? ఒక బియ్యపు గింజను అంటే ఏ రైస్ గ్రెయిన్, గ్రెయిన్ అంటే గింజ, రైస్ అంటే బియ్యం. ఓకే, బియ్యపు గింజను కనుగొంది. దీన్నే మనం ఏ గ్రెయిన్ ఆఫ్ రైస్ అని కూడా రాయొచ్చు. ఎక్కడ? నేలపై కనుగొంది కాబట్టి ఆన్ ద గ్రౌండ్. ఓకే, నేలపై కనుగొంది కాబట్టి ఆన్ ద గ్రౌండ్. ఓకే, వన్ డే ఏ స్మాల్ యాంట్ ఫౌండ్ ఏ రైస్ గ్రెయిన్, లేకపోతే ఏ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఆన్ ద గ్రౌండ్. తర్వాత ఆ బియ్యపు గింజ చీమతో పోలిస్తే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆ బియ్యం గింజ అనేది సబ్జెక్ట్, పెద్దగా ఉంది అంటున్నాం అంటే దాని స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం. అంటే మనం ఇక్కడ బీ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, ఆ బియ్యపు గింజ అంటున్నాం అంటే ద రైస్ గ్రెయిన్ చాలా పెద్దగా ఉంది అంటున్నాం. గతం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వాజ్ అనే బీ ఫామ్ తీసుకుంటే వాజ్ వెరీ బిగ్. ఇక్కడ పోలిస్తే అంటున్నాం అంటే కంపేర్ చేస్తున్నాం అనమాట. అంటే కంపేర్ టు, ఓకే, కంపేర్ టు దేంతో పోలిస్తే? చీమతో అంటున్నాం. కంపేర్ టు ద యాంట్, చీమతో పోలిస్తే. ఓకే, తర్వాత ఆ చీమ దానిని తన ఇంటికి మోసుకెళ్ళడానికి ప్రయత్నించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ చీమ అనేది సబ్జెక్ట్, ప్రయత్నించింది అంటే ట్రై చేసింది అనమాట. ఇది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే ఆ చీమ ప్రయత్నించింది అంటే ద యాంట్ ట్రైడ్, ప్రయత్నించింది. దేనికి? మోసుకెళ్ళడానికి. దేని మోసుకెళ్ళడానికి అంటే దానిని అనమాట. అంటే ద యాంట్ ట్రైడ్ టు క్యారీ ఇట్. ఓకే, ఎక్కడికి మోసుకెళ్ళడానికి? తన ఇంటికి అంటున్నాం. అంటే టు ఇట్స్ హోమ్, లేకపోతే టు ఇట్స్ హౌస్, ఏదో ఒకటి. కానీ అంటున్నాం అంటే బట్, కానీ దాని బరువు వల్ల. ఇక్కడ వల్ల అంటున్నాం అంటే ఒక రీజన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం
బికాజ్ ఆఫ్ని యూస్ చేయొచ్చు. ఓకే, బట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ వెయిట్, బరువు అంటున్నాం కాబట్టి వెయిట్. ఓకే, బట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ వెయిట్, దాని బరువు వల్ల ఆ చీమ ఆ బియ్యపు గింజను మోసుకెళ్ళలేకపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ చీమ మోసుకెళ్ళలేకపోయింది అనేది వెర్బు. అంటే గతంలో ఒక పని చేయలేకపోయింది అంటే మనం కుడ్ నాట్ ఉపయోగించాలి. కాబట్టి ఆ చీమ మోసుకెళ్ళలేకపోయింది అంటే ద యాంట్ కుడ్ నాట్ క్యారీ, మోసుకెళ్ళలేకపోయింది. దేన్ని? ఆ బియ్యపు గింజను. అంటే కుడ్ నాట్ క్యారీ ద రైస్ గ్రెయిన్. ఓకే, తర్వాత అది ఎన్నోసార్లు పడిపోయింది. అది పడిపోయింది. ఇక్కడ ఫాల్ అంటే పడిపోవడం, పడిపోయింది కాబట్టి ఫెల్. ఓకే, అది పడిపోయింది అంటే ఇట్ ఫెల్. మనం కింద అంటే డౌన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ఫెల్ డౌన్, అది కింద పడిపోయింది ఎన్నోసార్లు అంటున్నాం. అంటే మెనీ టైమ్స్, ఇట్ ఫెల్ డౌన్ మెనీ టైమ్స్, అది చాలాసార్లు కింద పడిపోయింది అంటున్నాం. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని పురుగులు నవ్వి ఇలా చెప్పాయి. అంటే ఫస్ట్ ఏం చేసాయి? నవ్వాయి. ఏంటివి? కొన్ని పురుగులు నవ్వి, ఇలా రాయాలన్నమాట. అంటే కొన్ని పురుగులు అంటే సమ్, పురుగులు అంటే ఇన్సెక్ట్స్. ఓకే, కాబట్టి సమ్ ఇన్సెక్ట్స్, ఈ పురుగులు ఎక్కడున్నాయి? అక్కడ దగ్గరలో ఉన్నాయి, అంటే నియర్ బై అనమాట. అంటే సమ్ ఇన్సెక్ట్స్ నియర్ బై అంటే దగ్గరలో ఉన్న కొన్ని పురుగులు, అంటే అక్కడికి దగ్గర ఉన్న కొన్ని పురుగులు ఏం చేశాయి? ఫస్ట్ నవ్వాయి. లాఫ్ అంటే నవ్వడం, నవ్వాయి కాబట్టి లాఫ్డ్. అండ్ ఇలా చెప్పాయి అంటున్నాం. అంటే సెడ్, ఇలా అంటున్నాం కాబట్టి లైక్ దిస్, ఇలా చెప్పాయి. ఏం చెప్పాయి? నువ్వు చాలా చిన్నదానివి. ఓకే, అంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి నువ్వు చాలా చిన్నదానివి అంటే యు ఆర్ వెరీ స్మాల్, లేకపోతే యు ఆర్ టూ స్మాల్, ఏదో ఒకటి. అంత పెద్ద గింజను నువ్వు మోయలేవు. ఓకే, నువ్వు మోయలేవు, ఇక్కడ ఎబిలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి కెనాట్ ఉపయోగించాలి. ఓకే, అంటే యు కెనాట్ అంటే యు కాంట్ క్యారీ, నువ్వు మోయలేవు అంత పెద్ద గింజను అంటున్నాం. అంటే యు కెనాట్ క్యారీ దట్ బిగ్ గ్రెయిన్, అంత పెద్ద గింజను నువ్వు మోయలేవు అని. కానీ అంటున్నాం. అంటే బట్, కానీ ఆ చీమ వాటి మాటలను వినలేదు. ఓకే, ఆ చీమ వినలేదు అంటే ద యాంట్ డిడెంట్ లిజన్, వినలేదు. టు, ఎవరి మాటలను? వాటి మాటలను. అంటే దెమ్ అంటే సరిపోద్ది. ఓకే, తర్వాత అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. ఓకే, అది ప్రయత్నించింది అంటే ఇట్ ట్రైడ్, అది ప్రయత్నించింది. మళ్ళీ మళ్ళీ అంటున్నాం. అంటే అగైన్ అండ్ అగైన్, అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత అంటున్నాం. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపటి తర్వాత, చివరకు అంటున్నాం. అంటే ఫైనల్లీ, చివరకు ఆ చీమ ఆ గింజను తన ఇంటికి మోసుకెళ్ళింది. ఓకే, ఆ చీమ మోసుకెళ్ళింది అంటే ద యాంట్ క్యారీడ్, మోసుకెళ్ళింది ఆ గింజను అంటున్నాం. అంటే క్యారీడ్ ద గ్రెయిన్, తన ఇంటికి అంటున్నాం. అంటే టు ఇట్స్ హౌస్, తన ఇంటికి మోసుకెళ్ళింది. తర్వాత అన్ని పురుగులు ఆ చీమ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. ఓకే, అన్ని పురుగులు ఆశ్చర్యపోయాయి అంటే ఇక్కడ కూడా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం. అంటే ఆల్ ద ఇన్సెక్ట్స్, ఆల్ ద ఇన్సెక్ట్స్ అంటే అన్ని పురుగులు వర్ సర్ప్రైజ్డ్. ఓకే, సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయాయి. దేనికి? ఆ చీమ విజయాన్ని చూసి అంటున్నాం. అంటే టు సీ ద యాంట్స్ సక్సెస్. ఓకే, ఆ చీమ విజయాన్ని చూసి, ఇది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ వన్ డే, ఒకరోజు, ఏ స్మాల్ యాంట్ ఫౌండ్ అంటే ఒక చిన్న చీమ కనుగొంది. ఏ రైస్ గ్రెయిన్ అంటే ఒక బియ్యపు గింజను ఆన్ ద గ్రౌండ్ అంటే నేల మీద. ద రైస్ గ్రెయిన్ వాజ్ వెరీ బిగ్, ఆ బియ్యపు గింజ చాలా పెద్దగా ఉంది. కంపేర్ టు ద యాంట్ అంటే ఆ చీమతో పోల్చుకుంటే. ద యాంట్ ట్రై టు క్యారీ ఇట్ టు ఇట్స్ హోమ్, ఆ చీమ దానిని తన ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది, అంటే మోసుకెళ్ళడానికి ప్రయత్నించింది. బట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ వెయిట్, కానీ
దాని యొక్క బరువు వల్ల ద యాంట్ కుడ్ నాట్ క్యారీ ద రైస్ గ్రెయిన్. ఆ చీమ ఆ బియ్యపు గింజను మోసుకెళ్ళలేకపోయింది. ఇట్ ఫెల్ డౌన్ మెనీ టైమ్స్. అది చాలాసార్లు కింద పడింది. సమ్ ఇన్సెక్ట్స్ నియర్ బై లాఫ్డ్ అండ్ సెడ్ లైక్ దిస్. అంటే దగ్గరలో ఉన్న కొన్ని పురుగులు నవ్వి ఇలా చెప్పాయి. ఏం చెప్పాయంటే, యు ఆర్ వెరీ స్మాల్. నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. యు కాంట్ క్యారీ దట్ బిగ్ గ్రెయిన్. నువ్వు అంత పెద్ద గింజను మోయలేవు అని. ద యాంట్ డిడెంట్ లిసన్ టు దెమ్. ఆ చీమ వాటి మాటలను వినలేదు. ఇట్ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్. అది మళ్ళీ ప్రయత్నించింది. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, ఫైనలీ చివరగా ద యాంట్ క్యారీడ్ ద గ్రెయిన్ టు ఇట్స్ హౌస్. ఆ చీమ ఆ గింజను తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆల్ ద ఇన్సెక్ట్స్ వర్ సర్ప్రైజ్డ్. ఆ పురుగులన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. టు సీ అంటే చూసి, ద యాంట్స్ సక్సెస్. ఆ చీమ యొక్క విజయాన్ని చూసి అన్నమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చేసేలా వెళ్ళిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.